అందరికీ నమస్కారం. ఒక మంచి మిత్రుడు మనిషి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మనసులో మాట చెప్పుకోవటానికి, మన బాధ పంచుకోవటానికి, ఆనందాన్ని పలికించడానికి అవసరమయ్యేది ఒక మంచి మిత్రుడు. ప్రాంతం, పేదరికం, సంపద, మతం, కులం, రంగు ఇవేవి కూడా స్నేహానికి అడ్డు కాదు. మన హృదయాన్ని అర్థం చేసుకుని, మన బలహీనతల్ని అర్థం చేసుకుని, మన జయాపజయాల్లో మన వెన్నంటి నడిచేవాడే మన మిత్రుడు. మనం కన్నీళ్లు పెట్టినప్పుడు భుజం తట్టేవాడు, మనం నవ్వినప్పుడు ఆనందాన్ని రెట్టింపు చేసేవాడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదు మిత్రమా అనేవాడు వాడి నిజమైన మిత్రుడు. సంతోషంలో కాకుండా మిత్రుణ్ణి బాధలో చూడాలి, ఆనందాల్లో కాకుండా వాడిని కష్టాలు గుర్తించాలి. అలాంటి ఒక మంచి మిత్రుడు మన వెన్నంటి ఉంటే ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసినా మనం నిలబడగలం. మన జీవితంలో ఉన్న మంచి మిత్రుడిని గుర్తిద్దాం. అలాంటి స్నేహితుడికి ధన్యవాదాలు అని ఒక సందేశం పంపుదాం. జీవితంలో డబ్బు, పేరు, ఆస్తులు, అంతస్తులు అన్నీ సంపాదించవచ్చు, కానీ స్నేహితుడు ఉంటేనే మనిషి మనిషిగా ఉంటాడు. మరో మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. ఇది మీ వాయిస్ ఆఫ్ మక్తూమ్.